స్పెషల్ రోడ్, డబల్ రోడ్ విత్ మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ తోని 50 కోట్ల రూపాయలతో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని వారం 10 రోజుల్లో పనులు ప్రారంభించి దాదాపు ధర్మేశ్వరం వేలాది మంది భక్తులు పెరిగి నల్గొండ టౌనే కాదు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళి ధర్మేశ్వరం వెళ్ళామంటే కోరిన కోరికలు తీర్చే దేవతగా 24 ఫంక్షన్లు కూడా వెళ్తున్నాయి. అక్కడ నల్గొండలో ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇక్కడే చేసుకుంటారు. గతంలో యాక్సిడెంట్ అయి కొందరు చాలా మంది చనిపోవడం జరిగింది, కాళ్ళు చేతులు విరిగిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ 50 కోట్ల రూపాయలు మున్సిపల్ సరిహద్దు ఇది. ఇక్కడనే మనం ఔటర్ రింగ్ రోడ్డు గడ్కరీ గారితో తీసుకొచ్చిన నేను 700 కోట్లతో పాటు R&Bతో 200 కోట్లు కలిపి 900 కోట్ల రింగ్ రోడ్డు కూడా పనులు నడుస్తున్నాయి. ఈ 50 కోట్లతోని మధ్యలో సెంట్రల్ లైటింగ్ పెట్టి యాక్సిడెంట్ లేకుండా చేయడం. నేను మినిస్టర్ కాగానే ధర్మేశ్వరం దగ్గర సీసీ రోడ్లు కానీ కొత్త బ్రిడ్జి కట్టడం కానీ చేయడం జరిగింది. ధర్మేశ్వరంకి వెళ్ళి హ్యామ్ పద్ధతిలో గుర్రంపూడు, మల్లెపల్లి, దేవరకొండ, ఢిల్లీ వరకు దాదాపు 180 కోట్లతో డబల్ రోడ్, కొత్త రోడ్డు కూడా శాంక్షన్ చేసి టెండర్ పిలవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 11,334 కోట్లు ఒకటేసారి 32 ప్యాకేజీలు హ్యామ్ పద్ధతిలో R&B మినిస్టర్గా 2 నెలలు కష్టపడి శాంక్షన్ చేపించి రాష్ట్రం మొత్తం కూడా దేశంలోనే మోడల్గా ఉండే విధంగా ఆ 11,000 కోట్లు, గతంలో స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి సహకారంతో 6,000 కోట్ల రోడ్లు, దాంతోపాటు ఇవాళ హైదరాబాద్ విజయవాడ 10,410 కోట్లతోని హైదరాబాద్ విజయవాడ మల్కాపురం వరకు ఎంపీగా ఉన్నప్పుడు చేపించిన ఇవాళ అక్కడి నుంచి విజయవాడకు 2 గంటలు చేరే విధంగా జనవరి మాసంలో టెండర్లు పెట్టి 1.5 సంవత్సరాల్లోనే ఆ రోడ్ పూర్తి 8 లేన్గా చేస్తున్నానని చెప్పి, దాంతోపాటు మన శ్రీశైలం పోయే రోడ్డు మన మన్ననూరు నుంచి శ్రీశైలం 52 కిలోమీటర్ సింగిల్ ఫ్లైఓవర్ దేశంలో ఎక్కడ లేదు. 52 కిలోమీటర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి రోడ్డు వెడల్పు చేస్తాను వీలు లేదు. నైట్ ప్రయాణం బ్యాన్. అక్కడ మనం శ్రీశైలం పోతే ఆ శివయ్య దర్శనం చేసుకుంటే ఆ నైట్ హాల్ట్ అక్కడ చేయాలంటే వసతి గృహాలు తక్కువ ఉన్నాయి, లక్షలాది మంది వస్తున్నారు. కాబట్టి ఆ ఫ్లైఓవర్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్టిమేట్ వరకు నడుస్తున్నది. దీంతోపాటు వివిధ రకాల హైవేలు, నల్గొండ పట్టణంలో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ పోతున్న సందర్భంగా నిన్ననే ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నాం. ఒకవైపు పేదరికం సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు కానీ పేదోళ్ళు 10 ఏళ్ళుగా ఇండ్లు అంటే మర్చిపోయింది పేదవాడు అనేవాడు. రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ ఉచితంగా మహాలక్ష్మి దాకా ఉచితంగా ఆర్టీసీలో 8,000 కోట్ల రూపాయలతో ఇవాళ ఆర్టీసీకి మేము చెల్లించి ఉచిత ప్రయాణం మహిళలకు కల్పించిన ప్రభుత్వం ఇవాళ పేదల ప్రభుత్వం. మహిళల్ని కోటీశ్వరు చేయాలని పెట్రోల్ బంకులు వాళ్ళ ద్వారా పెట్టించడం, ఆర్టీసీ బస్సులు 1000 దాకా వాళ్ళకు కోనియడం. ఇవాళ నల్గొండ జిల్లాలో మొట్టమొదటి జిల్లా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా మండలానికో రైస్ మిల్ కూడా పెట్టి ధాన్యం ఎక్కువ పండుతుంది. ఇప్పుడు మిల్లర్స్ తక్కువైపోయినారు కాబట్టి మిల్లర్స్ని లోన్ ఇప్పించి ప్రభుత్వమే భూములు కేటాయించడానికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 3 మండలాల్లో కూడా వీలైతే అప్పటి వరకల్లా మొత్తం కూడా క్లియర్ అయితే డిసెంబర్ 20 బొట్టుగూడ హై స్కూల్ని కోమటిరెడ్డి ప్రభుత్వ బొట్టుగూడ హై స్కూల్గా పేరు మార్చి 12 కోట్లతో నిర్మించి ఎయిర్ కండిషన్, మైక్రోసాఫ్ట్ కంపెనీల సహకారం, ఫస్ట్ క్లాస్కి వెళ్ళి కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించే స్కూల్ అది మోడల్. నేను ప్రైవేట్లో కూడా ఎక్కడ లేదు అలాంటి స్కూల్ కట్టించినాము. దాని ఓపెనింగు, పెట్రోల్ బంక్ శంకుస్థాపనతో పాటు మహిళలని ఏ విధంగా కోటీశ్వరం చేయాలని మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మహిళలతో చేపిస్తున్నాం. భర్తకు చేదోడు వాదోడుగా ఆ భార్య కూడా అంతో ఇంతో సంపాదిస్తే ఆ కుటుంబం చల్లగా ఉంటుంది, పిల్లల్ని మంచి చదువులు చదివించుకుంటారని ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఊరికి 300-400 పార్టీలకు అతీతంగా ఇస్తే ఇవాళ 5 లక్షల రూపాయలు పెంచి మేము కూడా పార్టీలకు అతీతంగా ఇల్లు కేటాయిస్తున్నాం. అందుకనే వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో నల్గొండ జిల్లా, నల్గొండ అసెంబ్లీ, తెలంగాణ మొత్తం 95% స్ట్రైక్ రేట్తో గెలిపించాలని యావత్ నల్గొండ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ నాయకులకు కూడా కోర్టు చేస్తున్నా. మీరే అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోండి, మీరే ఎన్నుకోండి, పనులు మాత్రం చేయించుకోండి. ఒక యువకుడిని 24 గంటలు మీకు తెలుసు యువకులు ఎవరు గ్రామాలలో
యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళని వార్డు మెంబర్గా సర్పంచ్గా ఎన్నుకోండి. ఏ పనున్నా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మీ అందరికీ తెలుసు, నా ప్రాణం కంటే ఎక్కువ నా నల్గొండ ప్రజలే నా ప్రాణం కంటే ఎక్కువ, అంతగా ప్రేమిస్తాను మిమ్మల్ని. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, 450 కోట్లతో ఏఎంఆర్పి లైనింగ్ 30 ఏళ్ళ కింద కెనాల్ మొత్తం పూడ్చుకపోతే, డిస్ట్రిబ్యూటర్ కెనాల్ పూడ్చుకపోతే నా సొంత డబ్బులు పెట్టి కాలువలు సాఫ్ చేయించాను. ఇలా మెయిన్ కెనాల్కు లైనింగ్ టెండర్లు అయిపోయినాయి. ఇవన్నీ పూర్తి కావాలంటే ఆ గ్రామాలు బాగుపడాలన్నా సర్పంచులు, అధికార పార్టీ, మన పార్టీ ఇంకా 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. 10 ఏళ్ళు టీఆర్ఎస్ చూసినాం. కవిత ఒక్కటి చాలు. ఇప్పుడు కవిత ఒక్కొక్క మినిస్టర్ ఎన్ని వేల కోట్లు దోచుకుంటో లెక్కలతో సహా చెప్తుంది. కాబట్టి ఇక నేను టీఆర్ఎస్ని విమర్శించుకోదలుచుకోలే. టీఆర్ఎస్ అనేది గతం, ఆ పార్టీ అనేది లేదు. బీజేపీ అయితే మన దగ్గర అసలే లేదు. ఉన్నది ఏకైక పార్టీ కాంగ్రెస్. ఈ 3 ఏళ్ళు, వచ్చే 5 ఏళ్ళు, ఆ తర్వాత 5 ఏళ్ళు ఆ విధంగా అధికారంలో ఉండి ఇందిరమ్మ రాజ్యం, సోనియా గాంధీ రుణం తీసుకుంటాం, తెలంగాణ రాదనుకున్న తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇవన్నీ చేస్తామని హామీ ఇస్తూ రేపటికెళ్ళే నామినేషన్ కూడా వేసుకోండి. మీ అందరికీ కూడా ఒకటి చెప్తున్నా, సర్పంచ్ అనేవాడు గ్రామం అభివృద్ధి ముఖ్యం. పొరపాటున 1, 2 ఓడిపోయినా ఆ సర్పంచ్ మంత్రిగా నా దగ్గర రాలేడు, ఎక్కడికి పోయినా పనులు కావు, ఆ గ్రామం అభివృద్ధిలో వెనుకబడుతుంది. కాబట్టి మీకు చెప్తున్నా, 10 ఏళ్ళు అధికారం చూసిండు, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇవాళ లక్షల రేషన్ కార్డులు ఇచ్చి, సన్న బియ్యం ఇచ్చి, ప్రతి గూడానికి కూడా రేషన్ షాప్ పెట్టించినాం. ధనికులు తినే సన్న బియ్యంతో ఇవాళ పేదవారు అన్నం తింటున్నాం. అంటే ఇది పేదల రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం.